అందరికీ నమస్కారం. నేను కరిష్మా గుప్తా. ఈరోజు మనం ధనుర్మాసం అంటే ఏమిటి, ఈ మాసంలో ఆచరించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తుంటాడు. ఆ విధంగా ధనుస్సు రాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం. ఈ రాశిలో సూర్యుడు ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ధనుస్సు రాశిని కొన్ని ప్రాంతాలలో అరిష్టంగా పరిగణిస్తారు. కొన్ని చోట్ల ఈ మాసాన్ని శూన్యమాసంగా కూడా భావిస్తారు. ఈ మాసంలో వివాహాలు, ఇతర శుభ కార్యక్రమాలు చేయరు. తిరుమలలో ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామ అర్చనలో తులసి దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. ఈ నెల విష్ణువుని మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తారు. మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. తరువాతి 15 రోజులు దత్యోజనాన్ని నైవేద్యంగా పెడతారు. ధనుర్మాస వ్రతం. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు గోదాదేవి, కృష్ణుని లేదా శ్రీ రంగనాథులని అర్చిస్తారు. తిరుప్పావై పాశురాలను రోజుకొక్కటి గానం చేయాలి. ఈ మాసంలో ఒంటిపూట భోజనం ఆచరించాలి. బ్రహ్మచర్యం ఉత్తమం. భగవంతుని నామాన్ని కీర్తిస్తూ పలు రకాల పువ్వులతో స్వామిని పూజించింది గోదాదేవి. శ్రీ రంగనాథులు గోదాదేవి కళ్యాణం చేయాలి. మనస్సు, మాట, శరీరం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ధనుర్మాస వ్రతం మార్గశీర్ష వ్రతం సిరినోముగా పిలుచుకొని ఈ నోము ఆచరిస్తే మనస్సుకు నచ్చే వ్యక్తిని భర్తగా పొందుతారట. ఈ మాసంలో స్వామివారికి పొంగలి నైవేద్యంగా పెట్టాలి. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై. మార్గశిర పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుణ్ణి కొలిచింది. ధనుస్సంక్రమణ రోజున నదీ స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. వైష్ణవ సూర్యాలయాలను దర్శించడం కూడా శుభప్రదం. ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. ధనుర్మాసంలో రోజు శ్రీకృష్ణుడికి తులసి మాల సమర్పించే స్త్రీలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల, భాగవతం, నారాయణ సంహితాల్లోనూ కనిపిస్తాయి. ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఆ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో అందరూ ఉత్తర ద్వార దర్శనమున స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారికి ఆ రోజు తులసిమాలను సమర్పిస్తారు. ఈ నెల రోజులు వైష్ణవ దేవాలయాలు కలకలలాడుతూ ఉంటాయి. ఉదయం, సాయంత్ర సమయాల్లో స్త్రీలు తులసి కోటను అందంగా అలంకరించి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయడం వలన మనోవాంఛలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవటానికి ప్రతి ఒక్కరూ దిక్సూచి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.